మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గగన్ వాళ్ళ ఇంటికి చరణ్ వస్తాడు. అప్పుడే పూర్ణి శారద మాత్రం ఇంట్లో ఉంటారు. చరణ్ ఏం మాట్లాడాడో తెలియదు, కానీ శారద పూర్ణి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యో, నేనేదో మిమ్మల్ని ఏడిపించడానికి ఈ ఇంటికి ఇప్పుడు రాలేదు, ఏదో కాస్త ఓదార్పుగా ఉందామని ధైర్యంగా ఒక 4 మాటలు చెప్పి ఓదార్పునిద్దామని వచ్చాను, అంతేకాని ఇలా మిమ్మల్ని ఏడిపించడానికైతే నేను రాలేదు అని చరణ్ ఇక బాధపడుతూ వాళ్ళ బాధ చూడలేక చెప్తూ ఉంటాడు. అన్నయ్య ప్రేమించటం కాదు పెద్దమ్మ, అన్నయ్యను ప్రేమించే అమ్మాయి కావాలి మనకి. ఇప్పుడు మళ్ళీ భూమి భూమి అంటున్నారు, భూమి దగ్గరే మీరు ఉండిపోతున్నారు. భూమి తప్ప వేరే అమ్మాయి ఈ ప్రపంచంలో లేదా? భూమిని తలదన్నే అమ్మాయిని ఈ ప్రపంచంలో వెతికి మరీ పట్టుకొని వస్తాను, అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేద్దాం అని చరణ్ అంటాడు. ఇక పూర్ణి శారద అయితే వింటూ ఉంటారు. గగన్ ఇంటికి వస్తాడు. అప్పుడే చరణ్ గగన్ దగ్గరికి వస్తాడు. అన్నయ్య, నేను నీతో ఒక విషయం మాట్లాడదామని అనుకుంటున్నాను. నేను పెద్దమ్మ మాట్లాడి మేమిద్దరం ఒక డెసిషన్ తీసుకున్నాము. నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చరణ్ అంటాడు. వద్దురా అని గగన్ చెప్తాడు. అదేంటి సోదరా, పెళ్లి చేసుకోవా అని చరణ్ అడుగుతూ ఉంటాడు. చేసుకోనరా, చేసుకోవాల్సి వస్తే భూమిని మాత్రమే చేసుకుంటాను అని గగన్ చెప్తాడు. ఇక చరణ్ అయితే సాకే చూస్తూ ఇది విని బాధపడుతూ ఉంటాడు. ఇంత జరిగిన తర్వాత కూడా గగన్ భూమిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చరణ్కి చెప్తూ ఉండటంతో చరణ్ అయితే అది విని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక భూమి దగ్గరుండి మరి శరత్చంద్రకు గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. భూమి శరత్చంద్రకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఈ శరత్చంద్ర ప్రేమగా భూమి నుదుటిపై ముద్దు పెడుతూ ఉంటాడు.